ఈ వీడియోలో మనం సాంఖ్యక శాస్త్రంలో మధ్యగతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. అంటే దత్తాంశాన్ని విశ్లేషించడంలో మధ్యగతం ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంతిమంగా దత్తాంశ వ్యాఖ్యానం గురించి మధ్యగతం ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మధ్యగతాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అని పిలుస్తారు. అయితే ఈ ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడానికి మనం నిజ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళదాం. ఉదాహరణ, దారిద్ర్య రేఖను నిర్ధారించడం ఎలా? అంటే ఏమిటి? ఏదైనా ఒక ప్రదేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, లేదా దేశం కావచ్చు, ఉన్న రకరకాలైన వ్యక్తుల ఆదాయాలను నిర్ధారించి వాటిని గణించి అంతిమంగా ఆ ప్రజల ఆ పరిస్థితుల దారిద్ర్య రేఖ అంటే ఆదాయ రేఖ ఎలా ఉంది, ఎంతమంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు, అలానే ఎంతమంది దారిద్ర్య రేఖ ఎగువన ఉన్నారు అనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తాం? ఇదొక సమస్య. అదేవిధంగా మరొక సమస్యను కూడా చూడండి. ఏదైనా పరీక్ష యందు కనీస అర్హత కలిగిన మార్కులు నిర్ధారించడం ఎలా? అంటే కొంతమంది అభ్యర్థులు ఒక పరీక్ష రాశారు, రకరకాలైన మార్కులు వచ్చాయి ఆ అభ్యర్థులకు. ఎంతమంది ఆ పరీక్షను అర్హత సాధించారు అంటే ఆ అర్హత మార్కులను ఎలా నిర్ధారిస్తాం? ఇటువంటి సమస్యలను సాధించడంలో మనకు మధ్యగతం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూడండి. అయితే దానికన్నా ముందుగా ఈ ఉదాహరణ గమనించండి. నేను 2 సందర్భాలలో ఒక ఉదాహరణతో మధ్యగతం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇవి 14 మంది వ్యక్తుల మార్కులు అనుకుందాం ఒక పరీక్ష రాసినప్పుడు. అయితే 2 సందర్భాలని చెప్పాను కదా. మొదటి సందర్భం ఇలా ఉంది. వాళ్ళ మార్కులు 4 నుంచి 99 వరకు ఉన్నాయి. వాళ్ళ మార్కులు మొత్తం 14 మంది. మీరు గమనించండి, ఈ 14 మంది మార్కుల అంక మధ్యమము అంటే అంకగణిత మధ్యమము లేదా సగటు గనక మనం గణించినట్లయితే ఇలా ఉంటుంది. 38కి 89కి మధ్యలో వస్తుంది. నేను ఆ విలువను మీకు స్వీయంగా ప్రయత్నించమని చెప్తున్నాను. అంటే 38కి 89కి మధ్య వస్తుందన్నాను కదా. అయితే ఖచ్చితంగా అంటే నిర్దిష్టంగా ఆ విలువ ఎంతో మీరు ప్రయత్నించి చూడండి. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఆ సగటు మార్కుల కన్నా పైన 5 ఉన్నారు, సగటు మార్కుల కన్నా క్రిందగా 9 మంది ఉన్నారు. అవునా? అలా కాకుండా మార్కు ఎలా ఉన్నాయి అనుకుందాం. 0, 1, 30, 30.5 ఇలా. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అంకగణిత మధ్యం లేదా అంక మధ్యమం గనక గణించినట్లయితే అది 1కి 30కి మధ్యలో వస్తుంది. ఇది కూడా మీరు స్వయంగా ప్రయత్నించండి, నిజమా కాదా అని. అయితే ముందు సందర్భం కావచ్చు, ఇప్పటి సందర్భం కావచ్చు, మీరు గమనించండి, ఆ వ్యక్తులు లేదా వ్యక్తుల మార్కులు సమంగా విభజించబడలేదు. ముందు తీసుకున్న సందర్భంలో 9 మంది ఒకవైపు, 5 ఒకవైపు ఉన్నారు. ఈ సందర్భంలో 2 ఒకవైపు, 12 మంది మరొక వైపు ఉన్నారు. అవునా? అంటే అంకగణిత మధ్యము లేదా అంకగణిత సగటు దత్తాంశాన్ని సమభాగాలుగా విభజించడంలో పనికి రావట్లేదు, అంటే ఉపయోగపడట్లేదు. అక్కడ మనకు మధ్యగతం ఎంతగానో ఉపయోగపడుతుంది. మధ్యగతం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలా ఇచ్చిన దత్తాంశాన్ని సమభాగాలుగా విభజించడంలో మనకు మధ్యగతం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఆ మధ్యగతం విలువ కన్నా తక్కువ మంది లేదా మధ్యగతం కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయో రాసులు, మధ్యగతం కన్నా ఎక్కువ కూడా అన్ని రాసులు ఉంటాయి. ఈ సందర్భంలో మనం మధ్యగతం ఇలా తీసుకున్నట్లయితే ఎడం వైపున కొంతమంది ఎంతమంది ఉన్నారో కుడివైపున కూడా అంతమందే ఉంటారు. వీరు అర్హత పొందని వ్యక్తులు, కుడివైపున ఉన్న వాళ్ళు అర్హత పొందిన వ్యక్తులు. మధ్యగతం ఏం చేస్తుంది అంటే దత్తాంశాన్ని సమభాగాలుగా విభజిస్తుంది. అంక మధ్యమం అలా చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. మధ్యగతమును కనుక్కోవడం ఎలా? దత్తాంశంలోని రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యమ రాశి విలువను దత్తాంశ మధ్యగతం అంటారు. ఇది దత్తాంశమును 2 సమభాగాలుగా విభజించును. అనగా దత్తాంశంలోని సగం రాసుల విలువ మధ్యగతం కన్నా ఎక్కువ మరియు సగం రాసుల విలువ మధ్యగతం కన్నా తక్కువ ఉంటుంది. దత్తాంశంలోని రాసుల సంఖ్య n అనుకుందాం మరియు n బేసి సంఖ్య అయితే మనకు మధ్యగతం ఎలా వస్తుంది అంటే n+1/2. ఈ రాశి ఏ రాశి అవుతుందో ఆ రాశియే ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. అలా కాకుండా n సరి సంఖ్య అయ్యింది అనుకుందాం. అప్పుడు మధ్యగతం 2 రాసుల సరాసరి. మొదటి రాశి ఎలా వస్తుంది అంటే n/2, అంటే మొత్తం రాశులను
సంఖ్యను మనం 2తో భాగాహారించాలి. అదేవిధంగా ఇంకొక రాశి n+1/2. ఈ 2 రాశులను తీసుకొని వాటి సరాసరి గనక మనం గణించినట్లయితే అది మధ్యఘాతం అవుతుంది. ఆ దత్తాంశ మధ్యఘాతం అయితే ఎటువంటి పరిస్థితుల్లో n సరి సంఖ్య అయినప్పుడు. అవునా? చూడండి, ఇది మనకు ఒక దత్తాంశం అనుకుందాం ఊహ కోసం. ఈ దత్తాంశానికి మనం మధ్యఘాతం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా మధ్యఘాతం కనుక్కోవాలి అంటే ఇచ్చిన దత్తాంశం మొత్తాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. నేను ఇలా ఆరోహణ క్రమంలో రాశాను. అంటే కనిష్టం నుంచి గరిష్టం వరకు. కొన్ని పునరావృతం కూడా కావచ్చు దత్తాంశంలో. మొత్తం రాసుల సంఖ్య ఎంత? 17. అదేవిధంగా 17 అనేది బేసి సంఖ్య కావున మనం మధ్యఘాతాన్ని ఎలా తీసుకోవచ్చు? n+1/2. అంటే ఇక్కడ n స్థానంలో ఎంత తీసుకుంటాం? 17 తీసుకుంటాం. 17 + 1/2 అన్నట్టు. అంటే 18/2. కాబట్టి 9వ రాశి 9 వస్తుంది. కాబట్టి 9వ రాశే మనకు మధ్యఘాతం అవుతుంది. చూడండి, ఇవి మొత్తం ఇలా రాసుకున్నాం రాసులు. 9వ రాశిని గుర్తిద్దాం. ఇది 9వ రాశి. అవునా? ఆ మధ్యఘాతానికి ఎడమవైపు ఎన్ని రాసులు ఉన్నాయో కుడి వైపున కూడా అన్ని రాసులు ఉంటాయి. అవునా? ఇది మధ్యఘాతం 5. ఎడమవైపున 8 రాసులు ఉన్నాయి. కుడి వైపున కూడా 8 రాసులే ఉన్నాయి. చూసారా? మన మధ్యఘాతము ఇచ్చిన దత్తాంశాన్ని 2 సమభాగాలుగా విభజించగలిగింది. ఎడమవైపు ఎన్ని రాసులు ఉన్నాయో కుడివైపున కూడా అన్ని రాసులు ఉన్నాయి. మనం ఏం నేర్చుకున్నాం? మధ్యఘాతం ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకున్నాం. మధ్యఘాతం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని.